నాదే పెట్టుకో కేబుల్ మైక్ పెట్టేస్తా పిల్లలు పెట్టేది అని ఇండివిజువల్ ఇద్దరు మహేష్ అలాంటి బాగా వాళ్ళంతా క్లబ్ చేశారని తెలిసింది లేదు మా ఫ్రెండ్ కానీ ఒకసారి అందరికి ఇల్లు ఇచ్చిన పైసలు ఇప్పుడు వచ్చిన మంత్ అయిపోయాయి 22 మంది ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే కలవలేకపోయినా కనుక ఎలక్షన్లు అయిపోయాక నేను కొంచెం సిక్ అయిపోయి నేను కూడా ఆఫీస్లో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేకపోయినా, స్టంట్ పడ్డది నా కనుక రాలేకపోయినా. దాదాపు నెల 20 రోజుల నుంచి ఏం జరుగుతున్నదో మీరు కూడా చూస్తున్నాం. ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వాలు వస్తే పోతాయి, ప్రజల తీర్పుని మేము శిరసావహించడం, తీర్పు కట్టుబడి ఉన్నాం. ఎక్కడ మా పొరపాటు పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ జరిగితే సరిదిద్దుకుంటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఆగంబడిస్తానికి ప్రజాపాలన అని చెప్పి ఒకటి పెట్టారు. పెట్టి ఈ నెల 22, 25 వరకు ఆన్లైన్ చేస్తాం, ఆన్లైన్ చేసిన తర్వాత స్క్రూటిన్ చేస్తాం అని చెప్పి ఎన్నో అలా ఇప్పుడే చూస్తున్నాం. మనం కూడా వైట్ కార్డు ఉన్న వాళ్ళకు ఇది వర్తించదని అది వర్తించదని చెప్పి ఎన్నో రూల్స్ పెట్టి తప్పుడు అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చెప్పి ఇవాళ ప్రభుత్వం మొదటికి వచ్చింది. వాళ్ళు కూడా ఊహించని ప్రభుత్వం, వాళ్ళు కూడా ఊహించుకోలేము మేము వస్తామని, కానీ ఊహించుకోకనే తప్పుడు అబద్ధాలు చెప్పారు, ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు చేసిన తర్వాత ఏ విధంగా చేయాలో ఇప్పటికీ కూడా నాకు అర్థం కాక, ఏదున్నా కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, ఎలక్ట్రిసిటీ దాంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పి తప్పులు వెతకడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ తప్పు జరగలే. మీరు జడ్జితో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తానని చెప్పేయండి, ఎస్బీఐతో ఎంక్వైరీ చేయండి, సిబిఐతో ఎంక్వైరీ చేయండి, దేనితోనే చేయించండి, తప్పు తీయండి. బాగా 93 లక్షల కోట్లు కాళేశ్వరంకి వస్తే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటారు. అంటే ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఈ నెల 20 రోజుల్లో ప్రజలు గ్రహిస్తున్నారు ఇదేం పార్టీ, ఇదేమున్నది, ఏమైనా పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి కోసం వచ్చిన పార్టీ కానీ ప్రజలకు చేసే పార్టీ కాదని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పార్టీ గెలుచుడాల్సిన లేదు. కార్యకర్తల మీద అక్కడక్కడ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ గట్టి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద కక్షలు తీర్చుకున్నాడు. ఈ ఓడిపోయిన నాయకులు ఏవైతే ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేసుడు, పోలీసు వాళ్ళని భయప్రాంతం చేసి పోలీసు వాళ్ళని కూడా లేకుండా మీరు ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళ కంట్రోల్ తీసుకున్నాడు. ఇప్పుడే దాని విషయంలో ఎస్పీ గారు కూడా కలిసడం జరిగింది. అందరం కలిసి కూడా ఎస్పీ గారు కూడా కలిసడం జరిగింది. న్యాయం ధర్మం కాపాడండి, లా అండ్ ఆర్డర్ కాపాడండి అని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర నా నియోజకవర్గంలో రెండు మున్సిపాలు ఉన్నాయి, 2 మున్సిపాలు పడగొట్టాలని చెప్పి కౌన్సిలర్లందరూ ఇంటి మీద పోయి బెదిరించుడు. ఆయన ఏమైనా తప్పుంటే వెతుకుడు, నీది ఉన్నది బిడ్డ, ఇది తీస్తాను నేను ఖతం చేస్తాం, మా వాళ్ళు మాతో పెట్టుకుంటే కథం, నువ్వు రా మా పార్టీకి అని చెప్పి అవిశ్వతి రమ్మని చెప్పి బెదిరించుడు. సేమ్ మెట్పల్లి అదే పరిస్థితి నడుస్తుంది, కోర్టులో అదే పరిస్థితి నడుస్తుంది. ఓ ప్రోగ్రాం పెట్టుకున్నారు, ప్రజలు తీర్పిచ్చిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు, మీ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రు, మీరు ప్రజల మీద ఓడగొట్టిండ్రు అన్నప్పుడు బుద్ధితో ఉండాలి. ప్రజలకు ఏ విధంగా సేవ వేసి మళ్ళా ప్రజా ఆదరణ పొందాలి, ప్రజల మధ్యకు రావాలని ఆలోచించాలి. కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసుకుంటూ ప్రజలు బెదిరించే విధంగా ఏదున్నా కేసీఆర్ తిట్టే విధంగా వాళ్ళ రెండే ముచ్చట్లు వాళ్ళకి వచ్చేది, భయభ్రాంతులను చేసుడు, కేసీఆర్ తిట్టడు, అవినీతి జరిగింది అన్నాడు. ఈ పని మీదనే ఇప్పుడు నెల 20 రోజులు గడిపారు. ఇంకొక నెల రోజులు 20 రోజులు అయితే పార్లమెంటు ఎన్నికలు కోడ్ వస్తుంది కనుక, నోటిఫికేషన్ వస్తుంది కనుక అప్పటిదాకా ఇట్లా తిట్టుకుంటా ఈ 40 రోజులు నడిపించాలి, పార్టీకి ఏదో లాభం చేసుకోవాలని చెప్పి ఇవాళ అయితే కాళేశ్వరం 3 పిల్లలు కూలిపోయింది. దానికి కాంట్రాక్ట్ లోపం కావచ్చు, స్థాయి లోపం కావచ్చు, ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి కేసీఆర్ బాధ్యుడు కాదు కదా, కేసీఆర్ పోయి నిల్చోడానికి పిల్లలు అయిపోయలే కదా. ఇలా కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కుటుంబం వారికి జరిగింది, కేసీఆర్తోనే ఇలా కాళేశ్వరం పోయింది. కళ్ళు లేని మనుషులు ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ పెద్ద మనిషి
సీనియర్ నాయకుడు, మంత్రిగా చేసి నన్ను చేసిన మా జీవన్ రెడ్డి గారు. ఆయన మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తున్నది. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? నా దగ్గర కోట్లకు వచ్చాడు. విద్యాసాగర్ ఏం అభివృద్ధి చేయలేదు, ఓన్లీ డివైడర్స్ కట్టినా ఏం అభివృద్ధి చేయలేదని చెప్పి నా మీద కామెంట్ చేసి నేను ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి గ్రామాలలో పోదాం. ప్రతి గ్రామంలో ఎంత అభివృద్ధి చేసినాం, ప్రతి గ్రామంలో ఎన్ని కుల సంఘాల బిల్డింగ్లు కట్టించినాం, ప్రతి గ్రామంలో ప్రజలతోనే చెప్పిస్తాను. అయితేనే నన్ను మళ్ళీ ఒకసారి 4 సార్లు శాసనసభ్యులు నన్ను గెలిపించారు, మా అబ్బాయిని కూడా కలవకుండా సంజయ్ కూడా గెలిపించారు. అభివృద్ధి అయిపోతే ఎట్లా గెలిపిస్తారు? ఇటువంటి మాటలు పెద్ద మనిషి అయి ఉండి కూడా మా బాధ ఏంటంటే, ఒక సీనియర్ నాయకుడు, ఒక పెద్ద మనిషికి గౌరవిస్తాం. ఆయన పెద్ద మనిషిగా గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు కూడా గదే తప్పుడు ఆలోచించుకొని పోవాలని చెప్పి ఆలోచించడం మానండి. వాస్తవాలు మాట్లాడండి. ఒక ఎకరంగా నీళ్ళు రాలేదంటారు. ఎకరంగా నీళ్ళు రాదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొన్న వర్షాకాలంలో నిండని పరిస్థితి ఉంటే 4 రోజుల నుంచి మనం పంపులు స్టార్ట్ చేసుకున్నాం, నీళ్ళు తెచ్చుకున్నాం. వరదకాలంతో నీళ్ళు తిప్పుకునే ప్రయత్నంలో అప్పటికే వర్షాలు పడి మనం స్టార్ట్ అయినాక 4 రోజులకి ఆపేసుకున్నాం. అవేం నీళ్ళు కావా? ఇలా ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు తెచ్చుకున్నాయి, కాళేశ్వరం నీళ్ళు కావా? ఇలా కాళేశ్వరంతో ఎల్ఎండి నింపుకుంటున్నాం, మిడ్మానే నింపుకుంటున్నాం, ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు కావా? అర్థం చేసుకోవాలి పెద్ద మనిషికి ఉండి. కానీ అర్థం లేని మాటలు ఇప్పటికైనా మాట్లాడకండి. మేము ఒకటే కోరుతున్నాం, చేసి చూపించండి. ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కనుక మీ ప్రభుత్వం పనిచేసి చూపించండి. ప్రజల మన్నలు పొందండి. మళ్ళా రండి, మళ్ళీ గెలవండి. మేము అందరికీ కూడా ఆహ్వానిస్తాం. కానీ అనవసరమైన తప్పుడు మాట మాట్లాడి తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఉన్న మున్సిపాలిటీస్ కానీ సర్పంచులను కానీ బెదిరించే సర్పంచులు అంటే ఇంకా 4-8 రోజుల టైం. ఇటు జడ్పీని బెదిరించావు, జడ్పీ చైర్మన్ తీయాలనో లేకుంటే మున్సిపల్ వాడు కొట్టాలని చెప్పి ఆలోచన మానుకోండి. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్నాడు మున్సిపాలిటీ ప్రజలు గెలిపించిన వాళ్ళని బెదిరించి మీరు అది చేయకండి, భయభ్రాంతులను చేయకండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఇట్లా ఉంటే మేము కూడా ఊరుకోం, ధర్నాలు చేస్తాం, మేము ఎక్కడ వేయాలని చేస్తాం. ప్రజలలో మీరు చేసిన దుర్మార్గాన్ని ప్రజల మధ్యకి తీసుకుపోతాం. మేమేం కాదులు పెట్టుకొని కూర్చోలే. మా ప్రభుత్వం నాడు ఇవ్వలేం కూడా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న ఒక్క మనిషిని కూడా నా దగ్గర కానీ ఇక్కడ జగిత్యాల కానీ ధరంపూర్లో కానీ మా అపోజిషన్లో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ ఇలా పట్టుకరాని వాళ్ళని కొట్టండి వీళ్ళని తిట్టండి మాత్రం మేము ఎక్కడ చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ పోలీసు పెట్టేసి పోలీస్ చేతిలో లాఠీ లేకుండా చేశాడు, ఎవరిని కొట్టే అధికారం లేకుండా చేశాడు. అటువంటి ఫ్రెండ్లీ రాజకీయం జరుగుతుంటే ప్రభుత్వం అట్లా నడుస్తుంటే ఇలా ఇటువంటి ఆలోచనలు బంద్ చేసుకుని చెప్పి హెచ్చరిస్తున్నాం. జిల్లా అధ్యక్షులుగా మాకు కూడా చెప్తున్నాం, మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ ఎక్కడ ఏది వేసినా ఊరుకునే పరిస్థితి లేదు. ధర్నా చేస్తాం, మేము కూడా తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ నాయకులకు అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. గౌరవ మంత్రివారు ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తారు. మాకు గత ప్రభుత్వం కంటే కూడా చాలా గొప్పగా చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం దృష్టి ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మౌలిక సమస్యలకు ఒక మంచి పరిష్కారాన్ని చూపించి 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాల కాలం పాటు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇటు రైతులు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, అన్ని రంగాలను కూడా తీర్చిదిద్ది ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే విధంగా పనిచేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూనే మరింత గొప్పగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరైనా సంతోషిస్తారు, ఆనందిస్తారు. కానీ ఈరోజు మన కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. ప్రభుత్వం మారి నెల 15 రోజులు, నెల 20 రోజులు అవుతున్నది. కాలువలలో నీళ్లు లేవు, చెరువులు ఎండిపోయినాయి, యూరియా దొరకట్లేదు. మొన్నటిదాకా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునేటువంటి వాళ్ళు తులం బంగారం ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉన్నారు. మహిళలు 2500 భృతి
ఇక వస్తుందా అగవస్తా అని చూస్తున్నారు. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు వచ్చే పంటకి మా రైతులకి 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తారని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ వీటిపైన వాళ్ళ యొక్క దృష్టి పెట్టకుండా మొన్నటిదాకా కరాఖండిగా అమలు చేసినటువంటి రైతు బంధును కూడా ఇప్పటి వరకు ఎకరంన్నర 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే చేరింది. ఒక పొంతన లేనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్కు, బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్కు అంటే సంబంధం లేకుండా ఒక కోఆర్డినేషన్ లేనటువంటి ప్రభుత్వంలో ఏ విధంగానైతే మరి ఇష్టారాజ్యంగా మాట్లాడుతారో ఆ విధంగా మాట్లాడుతున్నారు. దాంతో ఈరోజు ప్రజలు ఒక ఆందోళనలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి మా సమస్యలకు పరిష్కారం చూపిస్తుందా చూపియదా అనేటువంటిది ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి విషయం. మరి ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా మరి నాట్లు వేసి నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పంటను కాపాడుతారా, నీళ్ళు ఇస్తారా ఇయ్యరా? ఈరోజు 23వ తారీఖు, మళ్ళీ 1st తారీఖు రోజు ఇచ్చేటువంటి పెన్షన్లు గత నెలలో నెల ఆఖరి రోజు 29వ తారీఖున వాడు ఇచ్చినారు. ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ నెల పెన్షన్లు మేము ఇచ్చినటువంటి ఆ 2000 పెన్షన్లకు 2000 కలిపి ఇస్తారా లేదా? ఖచ్చితంగా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవేమి చేయకుండా గత ప్రభుత్వాన్ని నిందించడమే, గత ప్రభుత్వాన్ని తప్పులు తీసి వీటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనబడతా ఉంది. లేదో ఎత్తిపోయినట్టుగా విదేశ పర్యటనలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఎన్ని 3 రోజులైంది ప్రభుత్వంలోకి వచ్చి? ఏం సగబెట్టిండ్రు, ఎన్ని రివ్యూలు చేసిండ్రు, ఏం జరుగుతున్నది, ఆర్థిక పరిస్థితి ఏంది, వ్యవసాయ రంగం ఎక్కడున్నది, వీటిపైన కనీసమైనటువంటి అవగాహన కల్పించుకోలేకుండా ఇలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో ఇది నిజంగా కూడా అంతుపట్టినటువంటి విషయం. విదేశీ పర్యటనలు ఎప్పుడు చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ను గొప్పగా స్టేబుల్ చేసుకొని ఇంకా మీరు హైయర్డ్గా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్త పెట్టుబడుల కోసం, కొత్త పరిశ్రమల కోసం మరి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఒక అవగాహన లేని ప్రభుత్వం లాగా మనకు కనబడతా ఉంది. ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. అంటే తీరు తెలుస్తుంటుంది. పెద్దలు చెప్పినట్టు ఇంటి లక్ష్మి పందిరి చెప్తుంది అన్నట్టు పని విధానము మొదలు పెట్టేటప్పుడే తెలుస్తుంటుంది. కాబట్టి వీళ్ళ విధానం ఈ నెలన్నరలోనే మనకు తెలుస్తూ ఉన్నది. అది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈరోజు మరి ఎవరిని కదిలిచ్చినా, మరి ముఖ్యంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు మాట్లాడితే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైననే పెద్ద అవినీతి జరిగింది, అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని మాట్లాడుతున్నారు. ఇప్పటికి 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అంటే 4.5 సంవత్సరాలు 9 పంటలకు నిరాటంకంగా ఎక్కడ కూడా 1 ఎకరాకు ఇబ్బంది కాకుండా నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా నీళ్ళ కోసం ఎదురుచూపులు నెల రోజుల తర్వాత. అదేవిధంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పనికిరాదన్నట్టు, అదేదో ఎవరి కోసమో కట్టినన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దారుణం ఒక్కటి కూడా ఉండదు. అదేదో అల్లాటప్ప ప్రాజెక్టు కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. అదేవిధంగా ప్రఖ్యాతిగాంచినటువంటి కాంట్రాక్టర్ల చేత నిర్మాణం చేపట్టినటువంటి ఎల్ఎన్టీ లాంటి మరి ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి ఓ కంపెనీతో కట్టించినటువంటి ప్రాజెక్టు. దాంట్లో ఒక పిల్లర్ డిఫెక్ట్ వచ్చింది. 20వ పిల్లర్ డిఫెక్ట్ వస్తే ఆ పిల్లర్కు ఉన్నటువంటి ఇటుపక్క అటుపక్క 19వ పిల్లరు 21వ పిల్లర్ని మరి డైమండ్ కట్ ద్వారా
వాటిని రిపేర్ చేసుకొని యథావిధిగా కంటిన్యూ చేయవచ్చని నిపుణులు ఒక దిక్కు చెప్తున్నప్పటికీ ఈ గత వారం రోజుల కిందనే మంత్రుల బృందం పోయి విజిట్ చేసి అక్కడేదో జరిగిందని ఏందో వెలికి తీస్తామని ఏదో ప్రయత్నం చేస్తే అక్కడ జరిగింది ఏమి లేదు. ఇప్పుడున్నటువంటి ఈఎన్సీ మురళీధరరావు గారే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఖర్చు పెట్టిందంతా కూడా 93,000 కోట్లు. మీరు అవినీతి ఆపాదించేది 1,00,000 కోట్లు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు, 19 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, వందల కొద్ది కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్, అదేవిధంగా టన్నల్స్, అదేవిధంగా రిజర్వాయర్, ఇవన్నీ కూడా కలబోతనే కాళేశ్వరం ప్రాజెక్టు 5 జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలనేటువంటి ఈ ప్రాజెక్టును మీరు తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా కాళేశ్వరం నుంచి ఒక చుక్క పంపింగ్ చేయడం లేదు. కేవలం గత ప్రభుత్వము ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల తప్పు జరిగిందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతులకు నీళ్ళిచ్చి రైతాంగాన్ని కానీ పంటలను కానీ కాపాడదామనేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తలేరు. మీ దృష్టి అంతా కూడా ఎంతసేపు ప్రజలు కనబడతలేరు. గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక ఎజెండా పెట్టుకొని మాత్రం పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నేను అడుగుతున్న ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద 15 రోజుల పాటు మీరు అధ్యయనాలు చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఏదైనా ఒక నిపుణుల కమిటీ వేసిండ్రా? విజిలెన్స్ కావచ్చు, ఉన్నటువంటి డిఈ స్థాయి, ఈ స్థాయి అధికారులతోటి పోయి దాన్ని ఎంక్వైరీ చేసి దీంట్లో ఏదో జరిగిందని చెప్పేసి అనేక పత్రికలలో కథనాలు వస్తున్నాయి. అది నిజంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో వాస్తవాలు తేలాలంటే ఇప్పటి వరకు మీరు ఒక కమిటీ ఎందుకు అపాయింట్ చేయలే? కమిటీ అపాయింట్ చేయకుండా ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? అంతేకాకుండా 15 రోజులుగా మరమ్మతులు చేయాలనేటువంటి ఆలోచన వదిలిపెట్టి ఇంట్లో ఎక్కడ తప్పు దొరుకుతుందా అనేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. అంటే 15 రోజుల పాటు మరి ఈ లాస్ తప్పకుండా రేపు రైతుల మీద పడుతుంది. రైతాంగం చాలా దారుణంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నాయి. ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు చెప్పిండ్రు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి సహకరిస్తాం, మీరు ఎంత గొప్పగా పనిచేసి ప్రజలను మెప్పించుకోగలిగితే అన్ని విధాలు మేము సహకరిస్తామని మేము కావచ్చు, మా అధినాయకులు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరూ కూడా మేము తగినంత అవకాశం ఇచ్చి మేము ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా మీరు తిరిగి ఇదే ప్రయత్నంలో ఉన్నారు తప్ప మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేటువంటి ఆ ప్రయత్నం అయితే ఇక్కడ కనబడుతున్నట్టుగా మనకు తెలుస్తలేదు. అదిగాక ఇదివరకు మీరు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు 1 కోటి పైచిలకు దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తులను పరిశీలించి వాటిపైన నిర్ణయం తీసుకొని వాటి మీద మరి మీ స్కీములు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయకుండా తిరిగి మళ్ళీ ఇంటింటి సర్వే అంటున్నారు. ఈ ఇంటింటి సర్వే ఎందుకు చేస్తున్నట్టు? మరి ఫిజికల్గా దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్టు? దరఖాస్తులు తీసుకున్నట్టు వాళ్ళే అయితే ఇంటింటి సర్వే ఎందుకు? ఇంటింటి సర్వే అయితే దరఖాస్తులు ఎందుకు? అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఒకటే అర్థమయ్యేది ఏంటంటే ఫిబ్రవరి 2వ వారంలో 3వ వారంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తున్నది. ఆ లోపల ప్రజలను మభ్యపెట్టడం కోసం, ఏదో చేస్తున్నట్టు నటించడం కోసం, దరఖాస్తులు తీసుకున్నట్టు నటించడం కోసం, ఏదో సర్వేలు చేస్తున్నటువంటి నటించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ప్రజలారా మేము కూడా చెప్తున్నాం ఏంటంటే వీటి పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇచ్చినటువంటి 100 రోజులు మార్చి 17వ తారీఖు కంప్లీట్ అవుతాయి. మార్చి 17 లోపల పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ పేరిట మరి మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలను మరి మోసం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం చేస్తుందనడంలో
ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు రైతులు, సామాన్య ప్రజలు, రైతులు కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం ఏదైతే ఉందో మరి ఇది చాలా విచారకరంగా ఉన్నది. మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల తర్వాతనే మాట్లాడతాం, 100 రోజులలో పూర్తి చేయండి. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ కాలయాపన ఏదైతే ఉందో మీరు వీటిని అమలు చేస్తున్నట్టుగా మాత్రం కనపడడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆనాడు రైతాంగం పక్షాన నిలబడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టము, ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం మంచి వ్యవసాయాలు చేసుకుంటున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ వస్తున్నాయని చెప్పి వారిని ప్రోత్సహిస్తే ఈరోజు రావడమే. గత ప్రభుత్వాన్నేమో అప్పులు చేసిరని నిందించినటువంటి మీరు చేస్తున్నది ఏంటి? ఇలా FRBM ఏదైతే 0.5కు పర్మిషన్ తెచ్చుకొని ఢిల్లీ సర్కార్ దగ్గర సంతకం పెట్టి ఇలా జియో ట్యాగింగ్ చేస్తున్నటువంటి మాట నిజం కాదా? రైతుల మోటార్లకు జియో ట్యాగింగ్ చేస్తున్నారంటే నెక్స్ట్ స్టెప్ ఏంది? మోటార్లు పెడతారు కదా, మీరు ఒప్పుకొని వచ్చిర్రు కదా, ఒప్పుకొని వచ్చిందంటే మోటార్లు పెడతారు, మీటర్లు పెడతారు, మీటర్లు పెట్టిందంటే బిల్లులు వసూలు చేస్తారు. అంటే ఇది రైతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకదానికొకటి ఇలా 9,000 కోట్ల రూపాయలు మరి ఒక్క నెల తిరగక ముందు 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసారు కదా. మరి ఆనాడున్నటువంటి ప్రభుత్వం చేసిన అప్పుకు మరి దాదాపుగా 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా కలెక్టరేట్ బిల్డింగ్లు చూస్తారా, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుతో సహా అనేక 23 ఇన్కంప్లీటెడ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసిన విషయం చూస్తారా, మిషన్ భగీరథ చూస్తారా, మిషన్ కాకతీయ చూస్తారా, కమిషనరేట్ బిల్డింగులు చూస్తారా, కొత్త కలెక్టరేట్ బిల్డింగులు చూస్తారా, రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తారా, ఎన్ని విధాల మరి ఒక ఆస్తిని సృష్టించినటువంటి ప్రభుత్వం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి వాటి బిల్డింగ్స్ అన్నీ కూడా నిర్మాణంలో ఉన్న సంగతి మనకు తెలుసు. రోడ్ల నిర్మాణం కావచ్చు, గ్రామీణ వ్యవస్థ కావచ్చు, ప్రతి గ్రామంలో ప్రజలకు అత్యవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయంలో అత్యంత శ్రద్ధ వహించి ఇలా ఒక గ్రామాన్ని మోడల్గా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. దాన్ని మరి ఇంకా గొప్పగా చేస్తే మేము సంతోషిస్తాం, ప్రజలు కూడా సంతోషిస్తారు. అవన్నీ చూడకుండా కేవలం అప్పులనే చూపించి బదనాం చేసి మరి ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? ఈ ఒక్క నెలకే 9,000 కోట్లు అంటే 5 సంవత్సరాలు దాటే నాటికి మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారో ప్రజలు చూస్తారు, మేము చూస్తాం, మీడియా ద్వారా అందరి ప్రపంచాన్ని కూడా చూస్తారు. కాబట్టి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలి. ఏవైతే మీరు ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు ప్రతి సందర్భంలో చెప్పినటువంటి 420 అంటే 420 హామీలను నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు రావడం పోవడం అనేటువంటిది సర్వసాధారణం. ఎవరు వచ్చినా ప్రభుత్వాలను గౌరవించడం ప్రజలుగా, ఇతర పార్టీలుగా, ప్రతిపక్ష పార్టీలుగా బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మా ఎంపీపీలు కావచ్చు, జడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, తిప్పి కొడితే ఒక 6 నెలలు 8 నెలల సమయం లేదు, ఎక్కడ చూసినా హరాస్మెంట్ జరుగుతుంది. సర్పంచులను సస్పెండ్ చేయిస్తున్నారు, పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపిన సంగతి మీకు తెలుసు. ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది జరగలే. అధికారులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేయడం అనేది సర్వసాధారణం. ఆ పార్టీకి, మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళను ఏనాడు కూడా మేము కన్నెత్తి చూడలే, పల్లెత్తి మాట్లాడలే. కానీ ఈరోజు ఆ పార్టీకి ఎవరెవరు పనిచేసిండ్రో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కావచ్చు, ధర్మపురిలో కావచ్చు, కొరుట్లలో కావచ్చు, చొప్పదండి ప్రాంతంలో కావచ్చు,
వేములవాడ ప్రాంతంలో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసినాం, కలెక్టర్ గారు కూడా చెప్తాం. చిన్న చిన్న విషయాల మీదనే కంప్లైంట్ చేసి మరి సర్పంచ్లను సస్పెండ్ చేయించాడు. ఇది ఎక్కడి దుర్మార్గమైన సంస్కృతిని తీసుకువస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న కాలంలో ఎక్కడ తప్పు జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఏమీ మామూలు పార్టీ కాదు. మాకు 39 మంది శాసనసభ్యులు ఉన్నారు, శాసన మండలి సభ్యులు ఉన్నారు, అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా బలమైన శక్తిగా మా పార్టీ ఉన్నది. వీటంతటికీ మాకు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు. మేమంతా జిల్లా నాయకులు ఉన్నాం, మా శాసనసభ్యులు అందరం ఉన్నాం. ఏ కార్యకర్తకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎక్కడ హరాస్మెంట్ జరిగినా తప్పకుండా మేము దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని తప్పకుండా తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇటువంటి విధానాలు మార్చుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారం ఉన్నదని ఏది పడితే చేస్తే చెల్లదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా పనికిరాదని ఈ సందర్భంగా మనం చేస్తూ ధన్యవాదాలు. పార్టీ నిర్ణయం